నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తుభ్యో వంశఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం ఇది ఏ సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికాం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కంచ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంచ నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సహజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగేంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగేంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం ఏల్కాన లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయ్యార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ్. జై గురు. అచలం తెలిసిన వాడు అచలుడే అంట. అచలమే తన రూపము ఈ నిజము తానుగా తెలియవలెను. ఇది తెలిసిన మనుజుడు తనకితరమేమి లేదని తెలియును. తెలియవలసినది ఏదో తెలిసిన అది తానైనప్పుడు వెలుగులకు వెలుగుతానై చెలువందు రమణీయమే రమణుడు. అసలైన వెలుగుతానే తనకింక రెండవది లేదు లేదు. ఏకాత్మ స్వరూపంపై చెలువందు రమణీయమే రమణుడు. నేనెవరు తెలియదనుట మరి ఒకడు నేనెవరు తెలుసుననుట. ఈ రెండు నిర్ణయాలు చేయుట నగుబాటుగాకేమిటి. జిజ్ఞాసువైన వాడు సాధన సంపత్తి కలిగి ఉంటే స్వప్రయత్నము మీదనే సద్గురుని చేరుటకు యత్నించును. సద్గురుని సూచనలతో
తనకు తాన పరోక్షమైన పిదప ఏకాత్మ స్వరూపంబై చెలువందు రమణీయమే రమణుడు. మాయ దోషమా నిత్యము సత్యమైన వస్తువే తన రూపమై ఉండగా తనడెందమందు తానే చూడక శాంతించుట కుదరదు. వ్యక్తములుగా తెలిసేటి రూపము శూన్యములను ఏకమానేకముగా తెలియుటే మాయని చెప్పబడెను. మాయంటే లేనిదే ఉన్నట్లు తెలియుటే దాని ధర్మం. ధర్మంబు మీరితేనే ధర్మము అపరోక్షమై అలరును. నిరతమై ఏకమైన నేనే సిద్ధించి ఉన్నట్టిది. నేను కితరములైనవి కలభోగముల వంటివని తెలియరా. కలగన్న సమయమందు కలలోని వస్తువులు నిజమైనవా అనిమాది సిద్ధులన్నీ ఆ రీతి స్వప్న సిద్ధుల వంటివే. సద్గురుని సూచనలతో మనుజుడు మాయ వీడిన తదుపరి అనిమాది సిద్ధులందు ఇక తాను భ్రమనొంద వీలుగాదు. జపతపాదుల అవసరం ప్రారంభ సాధకులకే పరిమితం. అచలమే తన రూపమై చెలువందు వారికే భ్రాంతి లేదు. జగదాతీతమైన తన స్థితిని తాను తెలిసిన వెంటనే వెదకబడిన వానినే వెదకిన వానిగా గుర్తించును. ఈ రీతి స్పష్టమైన అచలుని మాయయే మాయమైన గమ్యము చేరినట్టి తనకింక మార్గముతో పని ఏమిటి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. నిన్ను తాత్పర్యము వ్యాఖ్య అయింది 6వ శ్లోకానికి. ఈరోజు విశేష వ్యాఖ్య. లెస్సగా శీలించుట ఈ విధానాన్ని ఏమంటారంటే పరిశీలనము, అనుశీలనము. ఏ రీతిగా చూడాలి అనేది చెప్తున్నారు. ఈ లెస్సగా శీలించుట ఈ విధానాన్ని ఏమంటారంటే పరిశీలనము, అనుశీలనము. ఏ రీతిగా చూడాలి అనేది చెప్తా ఉన్నారు. ఆత్మ ఈ దేహమునందు సాక్షిగా ఉన్నది. ఈ ఇంద్రియ సమూహానికంతా కూడా ఆత్మ సాక్షిగా ఉంది ఈ దేహమందు అనేటటువంటి నిర్ణయాన్ని తెలుసుకున్నవాడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి వ్యవహారమునందు ఏ రీతిగాను ఆయా వ్యవహారశీలమైనటువంటి వాటిని గ్రహించక కేవలము సాక్షి మాత్రముగా గుర్తిస్తూ ఉంటాడు. ఆ నిర్ణయాన్ని తెలుసుకున్నటువంటి ఆ సాక్షి స్థితి, దేహమందు సాక్షిగా ఉంది అనేటువంటి నిర్ణయాన్ని తెలుసుకున్నటువంటి వారు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి వ్యవహారములందు కూడా ఏ రీతిగాను ఆయా వ్యవహారశీలమైనటువంటి వాటిని గ్రహించక కేవలం సాక్షి మాత్రంగా గుర్తిస్తూ ఉంటాడు.
కర్మానుబద్ధి అయినటువంటి జీవుడు కర్మమునందే సంగత్వం కలిగి ఉండి విశేషమైనటువంటి కర్మ చేయడం ద్వారా తదనుగుణమైనటువంటి అభిమానమును పొందుతూ ఉంటాడు. జ్ఞాని అయితే ఉపేక్షాభావమును ఉదాసీనతను కలిగి ఉంటాడు. ఇట్లా అట్టి ఉపేక్ష ఉదాసీనత కలిగినటువంటి జ్ఞాని కర్తవ్య కర్మాచరణ వరకే ఆచరిస్తాడు తప్ప ఆ కర్తవ్యాన్ని ఆ కర్మాచరణ కర్తృత్వరహిత కర్మాచరణగా వరకే ఆచరిస్తాడు తప్ప విశేషమైన కర్మను ఆచరింపడు. సంఘమునందు, సమాజమునందు, లోకమునందు కేవలము ధర్మమునకు సంకటము ఏర్పడినప్పుడు సంఘమునందు ఉంటాడు. ఎందుకంటే రాజయోగంలో ఉంటాడు కనుక సంఘమునందు ఉంటాడు, సమాజమునందు ఉంటాడు. ఉపేక్ష ఉదాసీనత కలిగినటువంటి జ్ఞాని కర్తవ్య కర్మాచరణ వరకే ఆచరిస్తూ ఈ సంఘంలో ఉంటాడు. విశేష కర్మను ఆచరింపడు. విశేషమైనటువంటి కర్మాన్ని అయితే ఆచరింపడు. సంఘమునందు ఉంటాడు, సమాజమునందు ఉంటాడు, లోకమునందు కేవలం ధర్మమునకు సంకటము ఏర్పడినప్పుడు మాత్రమే ఆ ధర్మానికి సంకటం ఏదైనా ఏర్పడినప్పుడు మాత్రమే కర్తవ్య కర్మాచరణశీలి అవుతాడు. ఇది తప్పు, ఇది ఒప్పు అనేటువంటి నిర్ణయానికి ఉత్తరిస్తాడు. మిగిలిన కాలంలో ఉపేక్షించి ఉదాసీనత వహించి ఉంటాడు. మిగిలిన కాలం అంతా ఎట్టుంటాడు అంటే వాటిని అన్నింటినీ ఉపేక్షించి ఉదాసీనత కలిగి ఉంటాడు. కాబట్టి మామూలుగా చూస్తే ఏ రకమైన పనులు లేకుండా ఒక ప్రక్కన కూర్చున్నట్టి వాడుగా తోస్తున్నటువంటి జ్ఞాని మామూలుగా చూస్తే ఏ రకమైనటువంటి పనులు లేకోకుండా ఒక ప్రక్కన కూర్చున్నట్టి వాడుగా తోస్తున్నటువంటి జ్ఞాని జాగ్రత్త స్వప్నములందు ఏ వ్యవహారమును అంటక, జాగ్రత్తలో గాని స్వప్నంలో గాని ఏ వ్యవహారాన్ని అంటక ఆయా వ్యవహారశీలమగుతున్న ఇంద్రియములు వ్యవహార కాలమునందే తోచుతున్నవి. ఆయా వ్యవహారశీలమవుతున్నటువంటి ఇంద్రియాలు ఆ వ్యవహార కాలమునందే వాటికి ఎప్పుడెప్పుడు ఏ అవసరమో అప్పుడు అవి వ్యవహార కాలమునందే తోస్తా ఉన్నాయి. కానీ యథార్థముగా ఆత్మయందు తోచడం లేదు. యథార్థంగా ఆ ఇంద్రియ వ్యవహారము యథార్థముగా ఆత్మయందు తోచటం లేదు అనే సత్యమును గ్రహించినటువంటి వాడై ఏ ఏ వ్యవహార నిమిత్తమై ఆయా ఇంద్రియములు నియుక్తమై వినియోగింపబడినట్లుగా చూచుచు వాటికంటే వేరైన వాడుగా తనను తాను గుర్తించుకొని తనను తాను వేరుపరుచుకొని తాను సాక్షిగా నిలబడి ఉండి ఉదాసీనత వహించి ఉండి ఏ స్పందనలు లేక ఏ ప్రతిస్పందనలు లేక కేవలము జ్ఞానాజ్ఞాన నిర్ణయమును మాత్రమే తీసుకొని తన జీవన సాఫల్యమైనట్టి జీవన్ముక్తిని, జన్మరాహిత్యాన్ని, ఆత్మనిష్టని, బ్రహ్మనిష్టని మాత్రమే పరిగణనలోకి తీసుకొని వాటి వరకే వ్యవహార రీతిగా ఉంటాడు. ఎట్లున్నాడు? వాటికంటే వేరైనటువంటి వాడుగా, అంటే నిమిత్తమై ఆయా ఇంద్రియములు నియుక్తమై వినియోగింపబడినట్లుగా అవి చూచుచు వాటికి సాక్షిగా ఉండి చూస్తూ ఉంటాడు. ఈ ఇంద్రియ సమూహం అంతా చేసే వాటి పనులు వాటికంటే వేరైనటువంటి వాడుగా
తనను తాను గుర్తించుకొని తనను తాను వేరుపరుచుకొని తాను సాక్షిగా నిలబడి ఉండి ఉదాసీనత వహించి ఉండి ఏ స్పందనలు లేకోకుండా ఏ ప్రతిస్పందనలు లేకోకుండా కేవలము జ్ఞానాజ్ఞాన నిర్ణయమును మాత్రమే తీసుకుని తన జీవన సాఫల్యమైనట్టి జీవన్ముక్తిని, జన్మ రాహిత్యాన్ని, ఆత్మనిష్టని, బ్రహ్మనిష్టని మాత్రమే పరిగణలోకి తీసుకొని వాటి వరకే వ్యవహార రీతిగా ఉంటాడు. నిమిత్త మాత్ర రూపంగా ఉంటాడు, సాక్షిగా ఉంటాడు. అయినను శరీర ధర్మానుసారము వ్యవహరించవలసినటువంటి బ్రహ్మచర్య శరీర ధర్మానుసారంగా వ్యవహరించవలసినటువంటిదేమో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస రీతులు ఏ రీతిగా ఉన్నను ఆయా వ్యవహార ధర్మములను సామాన్య రీతిన వర్తించి వేటిని వాయిదా వేయకోకుండా, వేటికి గుణమాలిన్యము అంటకోకుండా సర్వకర్మఫలములను పరిత్యజించినటువంటి వాడై కర్మలను విశేషరహితముగా నిర్వర్తిస్తున్నవాడై ఉపేక్షాభావముతో ఉదాసీన స్వప్రకాశ సాక్షిత్వ భావముతో స్వయం సిద్ధమైన ఏ అపేక్ష లేకోకుండా అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద అని స్తుతి ప్రమాణం. సర్వారంభ పరిత్యాగి యో మే భక్త సమే ప్రియ అనేటటువంటి ఈశ్వరుని చేత ఎంపిక చేయబడినటువంటి జీవితమును, నాదేమీ లేదు, కర్త ఆయనే, నడిపించేవాడు ఆయనే, ఆ సద్గురు స్వరూపుడే. హలో స్వామి. ఇప్పుడు పేజీ నెంబర్ అది 307లో 2వ పేర కింది నుంచి 307లో 2వ పేరనా? సరే, అదే. ఉపేక్షాభావంతో ఉదాసీన స్వప్రకాశ సాక్షిత్వ భావములతో స్వయం సిద్ధమైనటువంటి ఏ ఆపేక్ష లేకుండా అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యద సర్వారంభ పరిత్యాగీయో మే భక్త సమే ప్రియ అనేటటువంటి ఈశ్వరుని చేత ఎంపిక చేయబడినటువంటి జీవితమును కలిగిన వాడై, అలా దైవీ ప్రణాళికలో మమేకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వాడై, దివ్యత్వాన్ని అనుసంధానం చేసేటటువంటి జీవితము కలిగినటువంటి వాడై, కేవలము జీవభావ నిర్ణయమైనటువంటి వాటి ఎడల తూష్ణీభావం కలిగినటువంటి వాడై, సామాన్య భావమును కలిగినటువంటి వాడై, తీవ్ర వైరాగ్య నిష్ఠుడై, స్వస్వరూప ఆత్మానుసంధానం మాత్రమే తన వ్యవహారముగా తీసుకున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆ అవస్థాత్రయ సాక్షిత్వము ద్వారా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి అవస్థాత్రయ సాక్షిత్వము ద్వారా, తుర్య నిష్ఠ ద్వారా తరతి వ్యవహార వత్ ఆ వ్యవహార రీత్యా సంభవిస్తున్నటువంటి ఎట్టి దుఃఖములను కూడా అతను పొందుటలేదు. ఆ సాక్షి స్వరూపుడు ఎట్టి దుఃఖాన్ని పొందుటలేదు. సకల దుఃఖ నాశనము అయిపోయింది. ఎంతగా నశించిపోయింది అయ్యా అంటే, ఈ దుఃఖము యొక్క జాడ నీడ, ఈ దుఃఖం యొక్క జాడ
నీడ కూడా అతనిని తాకలేకుండా పోయింది. ఇంకా జన్మ జన్మల యందు వచ్చినటువంటి ఆ దుఃఖము సకల దుఃఖ నాశనం అయిపోయింది. ఎంతగా నశించిపోయిందయ్యా అంటే ఈ దుఃఖము యొక్క జాడ నీడ కూడా అతనిని తాకలేకుండా పోయింది. మృత్యు భీతి లేకుండా పోయింది. ఏ రకమైన దుఃఖము అతనిని ఆశ్రయించకుండా పోయింది. ఏ రకమైనటువంటి దుఃఖం కూడా అతనిని ఆచరించకుండా పోయింది. దీన్ని మళ్ళా పైనుంచి విమర్శించుకుంటారా బాగా అర్థమయ్యేటట్టు? సకల దుఃఖ నాశనము అయిపోయింది. ఏమి అంటే గత జన్మల నుంచి వచ్చినటువంటి ఆ దుఃఖము ఎప్పుడైతే గురుపాద జ్ఞానం కలిగిందో, ఆ గురు యొక్క స్థితి గురు జ్ఞానం కలిగిందో, అప్పుడు ఈ సకల దుఃఖ నాశనం అయిపోయింది. ఎంతగా నశించిపోయిందంటే ఈ దుఃఖం ఎక్కడ కూడా జాడ నీడ కూడా అతనిని తాకలేకుండా పోయింది. ఎట్లుంటే పోయింది? ఈ చేసేటువంటి జీవితంలో సాక్షిమాత్రుడుగా ఉంటేనే తాను నేనే ఉన్నాను అని దాంట్లో మునిగినాడనుకో, ఆ దుఃఖం నుంచి విడివడలేడు. తాను కానటువంటి స్థితి, ఇంద్రియ సమూహం అంతా కూడా తాను కానటువంటి స్థితిగా ఉంటాడు కాబట్టి, కర్తృత్వరహిత కర్మాచరణగా ఉంటాడు కాబట్టి అప్పుడు ఆ దుఃఖము తోచదు. ఆయనకు మృత్యుభీతి లేకుండా పోయింది. అంటే ప్రాణభయం కూడా లేదు. నేను పోతాను అనేటువంటి భయం కూడా లేకుండా పోయింది. ఈ రకమైనటువంటి దుఃఖము అతనిని ఆశ్రయించకుండా పోయింది. ఈ రకమైనటువంటి దుఃఖము ఆయన ఏమాత్రము దాని జోలికి కూడా రాదు. ఆ నిర్ణయంగా ఉంటాడు. అట్టి నిర్ణయం కలిగినటువంటి వాడు సాక్షిమాత్రుడుగా సద్గురు స్వరూపుడుగా ఉంటాడు. తన శరీరము తన కళ్ళ ముందే శిథిలమైపోతున్నప్పటికీ కూడా తాను సర్వ విలక్షణుడుగా చూస్తూ ఉంటాడు. ఆడ దేహాభిమానం లేకుండా చూస్తూ ఉంటాడు. తన కళ్ళ ముందు జగత్తు పరివ్యాప్తమైనా గాని, తన కళ్ళ ముందు ఈ జగత్తంతా కూడా పరివ్యాప్తమైనా గాని తనంతకు తాను తోచకుండా దూసుకుపోయి, అంటే లేకపోయినా కూడా పరివ్యాప్తమైనా కూడా కానీ తన కళ్ళ ముందే లయింపబడి పోతున్నను, తన కళ్ళ ముందే ఇది వ్యాప్తం చెంది గొప్పగైనా పెద్దగైనా తన కళ్ళ ముందే లయింపబడి నిర్మాణం కలిగి అవి కరిగిపోయినను ఏ రకమైనటువంటి వికారము చెందకుండా ఉంటాడు. అది అభివృద్ధి కానీ, అది ధ్వంసం కానీ, అది పుట్టని, అది పెరగని, అది లయం కానీ కూడా తన కళ్ళ ముందు జగత్తు పరివ్యాప్తమైనా కానీ తన కళ్ళ ముందే లయింపబడి పోతున్నాను, ఏ రకమైనటువంటి వికారము చెందకుండా ఉంటాడు. షడ్వికారములకు దూరుడై ఉంటాడు. షడ్వికారాలు 6 వికారాలకు అస్థితే, జాయతే, పరిణమితే, ఇవి 6 ఉన్నాయి. ఈ షడ్వికారాలకు దూరుడై ఉంటాడు. షడూర్మి రహితుడై ఉంటాడు. షడూర్ములు అంటే జననమరణములు, ఆకలి దప్పికలు, శోకమోహములు. ఈ షడూర్మి రహితుడై ఉంటాడు. ఈ రీతిగా సాక్షిత్వాన్ని, ఆ ఉదాసీనతని, ఆ ఆత్మనిష్టని, దాని యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నాడు తరువాత 7వ శ్లోకంలో.
ఇంద్రియేభ్యః పరం మనోమనసః సత్వముత్తమం సత్వముత్తమం సత్వాదది మహానాత్మ మహత్తో అవ్యక్తముత్తమం. ఒకదానికంటే ఒకటి ఉత్తమంగా తెలియబరుస్తా ఉన్నాడు. ఓ నచికేతుడా, స్థూలభూతములకు ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టము, మనస్సు కంటే బుద్ధి సూక్ష్మము, బుద్ధి కంటే మహత్తత్వము సూక్ష్మము శ్రేష్టము, సంపూర్ణ జగత్తుకు బీజభూతమైన అవ్యక్తము ఆ మూల ప్రకృతి అవ్యక్తము, ఆ అవ్యక్తము మహత్తత్వం కంటే సూక్ష్మము శ్రేష్టము కనుక ఇది బాహ్యమునగాక అంతరముననే పొందదగినదని యముడు పలికెను. ఇది బాహ్యంగా కాకోకుండా అంతరముననే పొందదగి ఉందప్ప, ఒకటి కంటే ఒకటి సూక్ష్మమైంది. ఇంద్రియేభ్యః పరం మనో మనసః సత్వముత్తమం సత్వాదది మహానాత్మ మహత్తో అవ్యక్తముత్తమం. ఎట్లా స్థూలభూతములకు ఇంద్రియముల కంటే మనస్సు శ్రేష్టము, మనస్సు కంటే బుద్ధి సూక్ష్మము, బుద్ధి కంటే మహత్తత్వము సూక్ష్మము, సూక్ష్మము శ్రేష్టము, సంపూర్ణ జగత్తుకు బీజభూతమైనటువంటి అవ్యక్తము మహత్తత్వము కంటే సూక్ష్మము, అది కూడా శ్రేష్టం కనుక ఇది బాహ్యమున కాకుండా అంతర్ముననే పొందదగినది అని యముడు పలుకుతా ఉన్నాడు నచికేతునికి చెప్పే విధానంలో. ఇక ఇంతే ఉంది 7వ శ్లోకానికి. 8వ శ్లోకం. అవ్యక్తాత్ పరః పురుషో వ్యాపకో అల్జిజ్ఞయేవ చ యజ్ఞాత్వా ముచ్యతే జంతురమృతత్వం చ గచ్చతి. ఓ నచికేతుడా, మనుష్యుడు ఏ ఆత్మస్వరూపమును తెలుసుకొని సంసార బంధ వినుర్ముక్తుడై అమృతతత్వమును పొందుతున్నాడో ఆ ఆత్మ అవ్యక్తం కంటే శ్రేష్టమైంది. ఆత్మ అవ్యక్తం కంటే శ్రేష్టమైనది మరియు ఆకాశాది వ్యాపక పదార్థముల కంటే వ్యాపకమైనది. ఆకాశాది వ్యాపక పదార్థాలన్నీ ఏవి? ఇంద్రియాలు. ఆకాశాదిక భూతానీకాత్మకమగు చేరుక ఈ జగమయ్యన్. ఎట్లా ఆకాశాదిక భూతములతో తయారైనటువంటి ఇంద్రియ సమూహం అంతా వ్యాపక పదార్థముల కంటే వ్యాపకమైనది. సర్వ వస్తు జ్ఞానమునకు హేతువైనటువంటి బుద్ధిచే రహితము గాని ఆ లింగం. సర్వ వస్తు జ్ఞానమునకు హేతువైనటువంటి బుద్ధిచే రహితం కానిటువంటి ఆ లింగము సర్వ సంసార ధర్మ రహితమని తాత్పర్యము. ఇది సర్వ సంసార ధర్మరహితమని అంటే జనమరణ ప్రవాహం అనేటువంటి సంసార ధర్మ రహితమని తాత్పర్యం. దీనికి వ్యాఖ్య చెప్తున్నారు. ఇంద్రియాతీతమైనటువంటి పరతత్వమును గ్రహించుట సులభం కాదు. ఇంద్రియాలకు ఆకాశాది వ్యాపక పదార్థముల కంటే వ్యాపకమైనటువంటి దాన్ని గ్రహించాలంటే ఇంద్రియాలకు అతీతమైనటువంటి పరతత్వమును గ్రహించుట సులభం కాదు. కావున మరల స్థూలములైన ఇంద్రియముల నుండి స్థూలమైనటువంటి ఇంద్రియాల నుండి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మను చేర్చు మార్గము వివరింపబడతా ఉంది. ఇప్పుడు ఇంద్రియముల కన్నా మనసు అంతరము సూక్ష్మము, ఇంద్రియాల కంటే మనసు అంతరము సూక్ష్మము. మనసుకు అంతరముగా బుద్ధి ఉంది, బుద్ధికి అంతరంగా మహత్తత్వం ఉంది, దానికి అంతరముగా అవ్యక్తం ఉంది, అవ్యక్తమునికి అంతరముగా సూక్ష్మమైన ఆత్మ ఉంది. ఆ ఆత్మ సర్వవ్యాపి. ఆ ఆత్మ సర్వవ్యాపి, అన్నిటి యందు చేరి ఉన్నటువంటిది. లింగరహితుడు, ఏ లక్షణములు లేనివాడు. మళ్ళా
సర్వవ్యాపి ఉన్నాడు, కానీ అన్నిటి యందు చేరి ఉన్నాడు, కానీ లింగరహితుడు, ఏ లక్షణములు లేనివాడు. ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మం కనుక సూది మన మోప సందు లేక అంతటా నిండి నిబ్రీకృతమైన సర్వవ్యాప్తిగా ఉంది. ఇంద్రియములు, మనసు, బుద్ధి మొదలగు వారిని గుర్తించునట్లా ఆత్మను గుర్తించుటకు ఏ చిహ్నములు లేవు. ఇంద్రియాలు గుర్తించవచ్చు, పలానా పని చేస్తుంది పలానా ఇంద్రియం అని. మనసును గుర్తించవచ్చు, మనసు ఈ విధంగా చెలింప చేస్తుంది, చలనం కలిగి ఉందని. బుద్ధిని గుర్తించవచ్చు, ఈ విధంగా నిశ్చయించగలుగుతా ఉంది అని. ఇట్లా బుద్ధి మొదలగు వారిని అయితే గుర్తించినట్లా ఆత్మను గుర్తించేదానికి దానికి ఏ చిహ్నములు లేవు. అట్టి ఆత్మను స్వానుభవముతో తెలుసుకున్నవారు సంసార బంధం నుండి విముక్తులై శాశ్వతమైనటువంటి అమృతత్వాన్ని పొందుతున్నారు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అను శృతి ఈ విషయమునే చెప్పుచున్నది. దూరముగా ఉన్న పొగను చూచి అతట అగ్ని ఉన్నట్టులా ఊహించుతున్నారు. దూరంగా ఏడో పొగ కనపడతా ఉంది అనుకో, కనపడిందంటే ఓహో ఆడైతే అగ్ని ఉంది, ఆడేదో అగ్గి మండుతుంది అని ఊహిస్తా ఉన్నాం. ఏ గుర్తును చూచి మనము అగ్గి ఉన్నట్టు నిర్ణయం చేసితిమో అట్టి గుర్తును తర్కశాస్త్రములో లింగము అనేదరు. అట్టి గుర్తునే తర్కశాస్త్రంలో లింగము అని అంటారు. పొగను బట్టి అగ్ని ఉన్నట్టు గుర్తించినట్లు, పొగను బట్టి అగ్ని ఉన్నట్లు గుర్తించినట్లు ఈ ఆత్మను సూటిగా గుర్తించుటకు తగిన లక్షణములు లేవని చెప్పుటకే అలింగమనిది. ఈ ఆత్మను సూటిగా గుర్తించుటకు తగిన లక్షణములు లేవని చెప్పుటకే అలింగం అనేది. లింగము గాని లింగం. దీనికి విశేష వాక్యం ఏమి అంటే, కాబట్టి లింగాంగ భంగము అనేటటువంటి గొప్ప విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. లింగాంగము భంగము, అంగ లింగ సంగ భంగ. ఆ లింగాంగం భంగం కావాలి. లింగాంగ భంగము అనేటటువంటి గొప్ప విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. లింగ అలింగ రూపముగా ఈ సృష్టి ఉంది. లింగ రూపం అంటే సూక్ష్మ శరీరానికి లింగ శరీరం అని పేరు. లింగ రూపం అంటే సూక్ష్మ శరీరానికి లింగ శరీరం అని పేరు. అలింగము అంటే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములు కానిది. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు ఏదియు కానిది అలింగం అంటే. కాబట్టి ఈశ్వరుడు లింగరూపి, అలింగరూపి కూడా ఆయనే. కాబట్టి ఈశ్వరుడు లింగరూపి, అలింగరూపి కూడా. లింగంగా ఉన్నాడు, అలింగంగా ఉన్నాడు. అంటే రూపం ధరించి ఉన్నాడు, అరూపంలోనూ ఉన్నాడు. లింగంగా ఉండేదేమో శివలింగం, గుండుగా చేసి పూజిస్తూ ఉంటామే, అది లింగరూపి. అలింగరూపి ఇక్కడ హేమావతిలో ఉంది, మానవాకారంతో, మన జిల్లాలోనే. అది అలింగరూపి, లింగం కాకుండా రూపంతో ఉంది. అంగరూపము అంటే స్థూల శరీరం, లింగం కూడా. అంగరూపం అంటే స్థూల శరీరం, లింగరూపం అంటే సూక్ష్మ శరీరం. ఈశ్వరుని శరీరము అని కూడా ఒక అర్థం ఉంది. ఈశ్వరుని శరీరము అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి ఒకదానికంటే మరొకటి సూక్ష్మతరమైనటువంటిది, సూక్ష్మతమమైనటువంటిది. ఒకదానికంటే మరొకటి సూక్ష్మతమైనటువంటిది. ముందుగా ఆ శరీరములో గోళకములు ఏవైతే ఉన్నాయో, ఉన్నాయంటే ఇంద్రియాలన్నీ, ఆయా గోళకములన్నీ కూడా స్థూలమే, వస్తురూపమే అవన్నీ. ఇప్పుడు చెవి గోళకం,
ఏమి చెయ్యదు. ఒక వస్తు రూపంగా ఉంది, ఒక గోళకంగా ఉంది. అట్టి గోళకములు అంటే చెవి ఒక గోళకం, ఒకటి చెయ్యి ఒక గోళకమే, అంతే. చేసేటువంటి వారు వేరే ఉన్నారు దానకర్త దాంట్లో, ఇంద్రియ స్వరూపంలో ఇంద్రుడు అని. ఇప్పుడు చర్మం ఒక గోళకం, దానికి ఏమీ తెలియబడదు. విషయేంద్రియంలోది ఒకటి చేరితే స్పర్శ అనేటువంటి విషయము తెలియబడుతుంది. అట్లా కన్ను ఒక గోళకం, దాంట్లో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయేంద్రియ స్వరూపం చేరితే రూపం అనేది అది పనిచేస్తుంది. అట్లా ఇవన్నీ గోళకాలు. ఆ శరీరంలో గోళకములు ఏవైతే ఉన్నాయో ఆయా గోళకములన్నీ కూడా స్థూలమే. అట్టి గోళకములు వ్యవహరించుటకు కారణమైనట్టి నాడీ కేంద్ర కణములు, కేంద్రకములు. అట్టి గోళకములు వ్యవహరించుటకు కారణమైనట్టి నాడీ కేంద్రకములు, ఇంద్రియములన్నీ కూడా సూక్ష్మమైనవి. ఆయా నాడీ కేంద్రముల కంటే వాటి యందు వ్యవహారశీలము, ఆయా నాడీ కేంద్రముల కంటే వాటి యందు వ్యవహారశీలము అయ్యేటట్లుగా కారణభూతమైనటువంటి పంచ తన్మాత్రాది శక్తులు అవి పనిచేస్తాయి. ఆ పంచతన్మాత్రాది శక్తులేవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాత్మకమైనటువంటి శక్తి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం సూక్ష్మతరమైంది. అట్టి జ్ఞానము కంటే వాటిని అనుసంధానపరచేటటువంటి మనసు సూక్ష్మమైంది. అట్టి జ్ఞాని కంటే వాటిని అనుసంధానపరుస్తుంది కదా. ఇది శబ్దమని, ఇది స్పర్శని, ఇది రూపమని, ఇది రసమని, ఇది గంధమని. శబ్దంలో ఎన్ని శబ్దాలు గుర్తిస్తుంది? స్పర్శలో ఎన్ని స్పర్శలు గుర్తిస్తుంది? రూపాల్లో ఎన్ని రూపాలు గుర్తిస్తుంది? ఇదంతా కూడా మనసే గుర్తిస్తుంది. రసాల్లో ఎన్ని రసాలు గుర్తిస్తుంది? ఇట్లా వాసనలో ఎన్ని వాసనలు గుర్తిస్తుంది? ఇదంతా కూడా మనసే గుర్తిస్తుంది. కాబట్టి అట జ్ఞానం ఏదైతే ఉందో, ఈ శబ్దస్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి శక్తి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం సూక్ష్మతరమైంది. అట్టి జ్ఞానము కంటే వాటిని అనుసంధానపరిచేటటువంటి మనసు సూక్ష్మమైంది. అట్టి మనసు కంటే నిశ్చయిస్తాంది కదా ఖచ్చితంగా ఇది శబ్దాన్ని కానీ, సప్త స్వరాలను కానీ, స్పర్శలో ఉండేటువంటి అవి 10 స్పర్శలు కానీ, నాలుగులో వచ్చేటువంటి 6 రుచులు కానీ, కంటిలో కనపడేటువంటి అది 10 రూపాలు కానీ అట్లా గుర్తిస్తూ ఉండేది. ఏది నిశ్చయింపజేస్తూ ఉండేది బుద్ధి. అట్టి మనసు కంటే బుద్ధి సూక్ష్మతరమైనటువంటిది. అట్టి బుద్ధి కన్నా మహత్తత్వము సూక్ష్మతరమైనటువంటిది. అట్టి మహత్తత్వం కంటే అవ్యక్తము, అవ్యక్తం కంటే పరమాత్మ, ప్రత్యేగాత్మ. సారీ, అవ్యక్తం కంటే ప్రత్యేగాత్మ, అట్టి ప్రత్యేగాత్మ కంటే పరమాత్మ. ఈ రీతిగా ఒకదానికంటే మరొకటి సూక్ష్మమయ్యి, సూక్ష్మతరమయ్యి, సూక్ష్మతమమయ్యి ఉన్నాయి. సూక్ష్మమై, సూక్ష్మతరమై, సూక్ష్మతమమై ఉన్నాయి ఒకదానికంటే. ఈ కార్యాకారణ వివేకమును, ఈ కార్యాకారణ వివేకాన్నంతా కూడా సదసత్ వివేకమును, దృగ్దృశ్య వివేకమును ఎవరైతే సమిష్టి రూపములో లెస్సగా పరిశీలన చేసినటువంటి వారు ఉన్నారో, సమిష్టిలో ఈ విధంగా ఎవరైతే పరిశీలన చేసి లెస్సగా వారు ఉన్నారో, దృగ్దృశ్య రహిత పద్ధతిని ఆశ్రయించినప్పుడు చూసేది చూడబడేది ఈ రెండింటిని, రహిత పద్ధతిని, ఇవి రెండు లేవు. దృగ్దృశ్య రహిత పద్ధతిని ఆశ్రయించినప్పుడు చూసేది లేదు, చూడబడేది లేదు అనేటువంటి నిర్ణయం. ఆ దృగ్దృశ్య రహిత పద్ధతిలో సర్వదృక్ రహిత పద్ధతి యందు
ఆ తర్వాత అట్లనే ఆ దృగ్దృశ్య రహిత పద్ధతిలో సర్వదృక్ రహితం పద్ధతి ఎందు లింగాంగ భంగము అవుతున్నది. సర్వదృక్ రహిత పద్ధతి అయితే అక్కడ లింగాంగ భంగము అవుతున్నది. దృశ్య రహిత పద్ధతి యందు కేవలము నేను జీవుడను కానని, నేను శరీరమును కానని ఏమైతుంది? దృశ్యరహిత పద్ధతి యందు ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటే నువ్వు ఉన్నావు కదాడా. అట్లా దృశ్యం తీసేస్తే ఆ దృశ్యరహిత పద్ధతి యందు ఏమైంది? కేవలము నేను జీవుడును కానని, నేను శరీరమును కానని, జగద్భావం మిథ్య అని, బ్రహ్మమే సత్యమనేటటువంటి బ్రహ్మజ్ఞానంను ఆశ్రయించి బ్రహ్మవిధుడు అవుతున్నాడు. కాబట్టి యాదృశ్యం తన్నశ్యం అనే సూత్రమును అక్కడ ఆశ్రయించాడు. కేవల దృక్కుగా మిగిలిపోయాడు. అట్టి దృక్కుగా మిగిలిపోయినటువంటి అఖండ ఎరుకను సర్వదృక్ రహిత పద్ధతిగా మోక్షమునకు అధికారిగా చేసేటటువంటి పరబ్రహ్మ నిర్ణయాన్ని, బయలు యొక్క నిర్ణయాన్ని ఈశ్వర పంచీకరణ ద్వారా తెలియజెప్పేటటువంటి పద్ధతిగా జన్మరాహిత్య పద్ధతిలోకి పరిణామం చెందిస్తారు. ఈ విధంగా ఏ దృక్రహిత పద్ధతి ఏదైతే ఉందో, ఈ దృక్రహిత పద్ధతి ఏదైతే ఉందో అది లింగాంగ భంగమనర్చేటటువంటి పద్ధతి అన్నమాట. ఈ దృగ్రహిత పద్ధతి ఏదైతే ఉందో అది లింగాంగ భంగమనర్చేటువంటి పద్ధతి. అది అలింగ పద్ధతి. కాబట్టి లక్షణముల రీత్యా నిర్ణయింపబడినప్పుడు ఆత్మనిష్టయని, లక్షణముల రీత్యా నిర్ణయించినప్పుడైతే ఆత్మనిష్టయని, బ్రహ్మనిష్టయని బోధించబడుతూ ఉంది. వ్యవహార రీత్యా నిర్ణయించబడినప్పుడేమో జగజ్జీవేశ్వరత్రయముగా నిర్ణయించబడతా ఉంది. జగత్తు జీవేశ్వర మూడుగా నిర్ణయించబడతా ఉంది వ్యవహార రీత్యా అయితే. లక్షణ రీత్యా అయితే ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట అని బోధించబడతా ఉంది. కాబట్టి సిద్ధాంతంబులు ద్విధంబులు, రెండు విధాల సిద్ధాంతాలు. జగజ్జీవేశ్వరత్రయ నిర్ణయమైనట్టి వ్యవహార రీత్యా సర్వలోకము వ్యవహారములను, సర్వలోకముల యొక్క వ్యవహారములను, సర్వజీవుల వ్యవహారమును, సర్వదేవతా వ్యవహారమును, సర్వేంద్రియ వ్యవహారమును, అధిష్టాన దేవతా వ్యవహారమును నిర్ణయముగా తీసుకుని వాటి వరకే విచారణ చేసుకునే విధానము ఒక పద్ధతి. ఇది లింగాంగ నిర్ణయ పద్ధతి. ఇంకోసారి ఈ దృక్కురహిత పద్ధతి ఏదైతే ఉందో అది లింగాంగ భంగమనర్చేటటువంటి పద్ధతి. అది అలింగ పద్ధతి అన్నమాట. కాబట్టి లక్షణముల రీత్యా నిర్ణయించబడినప్పుడు ఆత్మనిష్ట అని బ్రహ్మనిష్ట అని బోధిస్తా ఉన్నారు. వ్యవహార రీత్యా నిర్ణయించినప్పుడేమో జగజ్జీవేశ్వరత్రయంగా ఈ మూడుగా నిర్ణయింపబడతా ఉంది. జగత్తుగాను, జీవుడుగాను, ఈశ్వరుడుగాను. కాబట్టి సిద్ధాంతంబులు ద్వివిధములు. ఈ సిద్ధాంతాలు రెండు విధాలుగా ఉన్నాయి. ఎట్లా అంటే జగత్తు జీవేశ్వరత్రయ నిర్ణయమైనటువంటి వ్యవహార రీత్యా సర్వలోకముల వ్యవహారములను ఈ జీవేశ్వర జగత్తు విషయములు బట్టి నిర్ణయమైనటువంటి వ్యవహారం బాహ్య వ్యవహార రీత్యా ఈ జీవేశ్వరత్రయ నిర్ణయమైనటువంటి వ్యవహార రీత్యా సర్వలోకముల వ్యవహారములను, సర్వజీవుల వ్యవహారాలను, సర్వదేవతా వ్యవహారములను, సర్వ ఇంద్రియ వ్యవహారాలను, అధిష్టాన దేవతా వ్యవహారాలను కూడా నిర్ణయంగా తీసుకుని వాటి వరకే విచారణ చేసుకునేటువంటి విధానం అయితే ఒక పద్ధతి. టోటల్ ఇంద్రియ వ్యవహారం అంతా 96 తత్వాలను తీసుకొని విచారించి సర్వలోకాలను, సర్వ వ్యవహారాలను, సర్వజీవులను, సర్వ దేవతలను, సర్వేంద్రియాలను,
ఆ వీటికి ఉన్నటువంటి అధిష్టాన దేవతలను, అధిష్టాన దేవతలు అంటే వారి మనసుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తమునకు చైత్రజ్ఞుడు, అహంకారానికి రుద్రుడు, ఇట్లా ఈ అధిష్టాన దేవత వ్యవహారములను నిర్ణయముగా తీసుకొని వాటి వరకే విచారణ చేసుకునేటువంటి విధానం ఒక పద్ధతి. ఇది లింగాంగ నిర్ణయ పద్ధతి. రెండవ పద్ధతి లింగాంగ భంగ పద్ధతి. వీళ్ళ లింగాంగము భంగం కావాలి. దీని యందు ఎరుక లేని పద్ధతిగా, జ్ఞానాతీత పద్ధతిగా, తుర్యాతీత పద్ధతిగా, పరబ్రహ్మ నిర్ణయం కూడా లేకుండా చేసేటటువంటి ద్వాదశి, షోడశి, పంచదశి పద్ధతిగా బోధించబడతా ఉంది. కాబట్టి ఏ లక్షణము లేని లక్షణ రహితమైనటువంటి స్థితి యందు, ఏ లక్షణము లేని లక్షణ రహితమైనటువంటి స్థితి యందు, లక్షణము లేదు రహితం స్థితి యందు బయలు ఉన్నదనేటటువంటి నిర్ణయాన్ని పద్ధతిగా, అది ఏ లక్షణము లేదు లక్షణ రహితమై బయలై ఉన్నదనేటువంటి నిర్ణయ ఆ పద్ధతిగా సూచిస్తున్నారు. సూచన మాత్రము చేత తెలుసుకోగలిగినటువంటి సమర్థుడైన వాడికి బయలు దర్శనము సాధ్యమవుతుంది. ఎట్టి వారికి సాధ్యమవుతుంది? సూచన మాత్రముగా. అట్లా రెండవ పద్ధతి ఏమో ఈ విధంగా సూచిస్తా ఉన్నారు. ద్వాదశి, షోడశి, పంచదశి రీత్యా ఏ లక్షణము లేనటువంటి అలక్షణ స్వరూపమైనటువంటి ఏ లక్షణము లేనటువంటి బయలు ప్రదేశాన్ని, అక్కడ బయలు యొక్క నిర్ణయాన్ని, బయలుగా ఉన్నది అనేటువంటి నిర్ణయాన్ని సూచిస్తా ఉన్నారు. మరి సూచన మాత్రం చేత తెలుసుకోగలిగినటువంటి సమర్థుడైన వాడికి బయలు దర్శనం సాధ్యమవుతుంది. కాబట్టి మౌనవాక్య యొక్క విశేషము, ఈ మౌనవాక్య యొక్క విశేషం ఏమి అంటే ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరబ్రహ్మ నిర్ణయము ఇవన్నీ బయలు దర్శనమునందు వ్యాపకమై అట్టి మౌన వ్యాఖ్యను అనుసరించి, గురువు యొక్క సూచనను అనుసరించి దర్శనాన్ని పొందవలసినటువంటి నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి సూక్ష్మతమైనటువంటి వివేకాన్ని సాధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, బ్రహ్మమును ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. అట్టి బ్రహ్మనిష్టను వారు చేరుకుంటున్నారు. ఈ రీతిగా ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొందుతున్నారో వారు ధన్యత చెందినటువంటి వారు. న సందృశే తిష్టతి రూపస్య న చక్షుషా పశ్యతి కచ్చనైనం హృదా మనీషా మనసా అభిక్లుప్తో యా ఏతద్విదురు మృతాస్తే భవంతి. ఇక్కడ 9వ శ్లోకము వచ్చింది. ఇక్కడ పైన నిర్ణయాన్ని పెద్దలు కొంచెం ఈ ద్వాదశి, షోడశి, పంచదశి పద్ధతిగా బోధించేటువంటి విధానాన్ని, రెండవ పద్ధతిని కొంచెం ఏమన్నా వివరిస్తారా? ఈ మొదటిది చేసేదంతా కూడా సాధన కిందకే వస్తుంది కదా స్వామి. అందరికి అన్వయించలేదు కదా. అంత తనకు పోయే తనకను అంతవరకును వాని శరీరం కానీ, వాని మనసు కానీ, వాని బుద్ధి కానీ, వాని చిత్తము కానీ ఏకరూపంగా నిల్లదు కదా. లేదు. అందుకు అదన్నంతా చేయాలంటే టైం పడుతుంది. మళ్ళా దానికనే సపరేట్ గా ఇంకా సాంఖ్యము, తారకము, మనసు యోగాభ్యాసం చేసినటువంటి వారికి గుర్తిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ జ్ఞాన మార్గంలో ఇప్పుడు ఈ బోధకు వచ్చేటప్పుడు రెండో పద్ధతిలో వస్తే కొంచెం సులభంగా ఉంటుంది. ఇప్పుడు మన సంస్కృతం చదివితే మనకు క్లిష్టంగా ఉంటుంది. ఈ సంస్కృతం ఎంత క్లిష్టమో శరీరమును శోధించేది కూడా అంతే క్లిష్టంగా ఉంటుంది కదా.
అవును. ఈ రెండు పద్ధతుల్లోనూ ಯಾವ పద్ధతి మంచిది అనే దాన్ని సులభంగా ఎత్తుకొని వచ్చి చెప్తా ఉన్నారు నచికేతనికి. అవును. ఇక్కడ నా అభిప్రాయం ఇట్లా. విహంగ మార్గము, పిపీలిక మార్గము రెండు పిపీలిక తెలియబడతాయి. మార్గం. ఇది మొదటిది పిపీలిక మార్గము. ఆ, ఇది విహంగ మార్గం. ఇది ఏ పక్షి మార్గం ఉన్నట్లేదు. దీనికి 2 మార్గాలు అని చెప్పినారు. ఇంకా ఎవరైనా మాట్లాడండి. అదే పెద్దలు అందుకే ఉన్నారు కదా, సూచనాపూర్వకంగా ఏదన్నా అమృతవేళ మాట్లాడండి. ఇక్కడ ఒక సందిగ్ధం అనమాట. సూచన మాత్రం చేత తెలుసుకోగలిగినటువంటి సమర్థుడైనటువంటి వాడికి బయలుదర్శనము సాధ్యమవుతుంది. కాబట్టి మౌనవాక్య యొక్క విశేషము ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరబ్రహ్మ నిర్ణయము, ఇవన్నీ బయలు దర్శనమునందు. ఇప్పుడు ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, పరబ్రహ్మ నిర్ణయం ఇవన్నీ కూడా బయలుదర్శనమునందు వ్యాపకమై అట్టి మౌన వ్యాఖ్యను అనుసరించి, గురువు యొక్క సూచనను అనుసరించి దర్శనాన్ని పొందవలసినటువంటి, నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి సూక్ష్మతమైనటువంటి వివేకాన్ని సాధించినటువంటి ఎవరైతే ఉన్నారో, ఆ బ్రహ్మమును ఎరిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అట్టి బ్రహ్మనిష్టను వారు చేరుకుంటున్నారు. ఈ రీతిగా ఎవరైతే బ్రహ్మజ్ఞానమును పొందుతున్నారో వారు ధన్యత చెందినటువంటి వారు. ఈ రీతిగా చేరినటువంటి వాళ్ళే ధన్యులు అని చెప్పి గట్టి ముద్ర వేశారు ఇక్కడ. తర్వాత ఓ నచికేతుడా, తాత్పర్యం చెప్తున్నారు 9వ శ్లోకానికి. పెద్దలు ఎవరు మెదలలేదు. ఓ నచికేతుడా, ఆత్మస్వరూపము రూపరహితమొకటచే చక్షురాదీంద్రియములకు గోచరమైనది కాదు. ఆత్మస్వరూపము రూపరహితమొకటచే చక్షురాదీంద్రియములకు గోచరమైనది అయితే కాదు. ఈ కంటికి ఇంద్రియాలకు తెలియబడేదైతే కాదు ఆత్మస్వరూపం. ఈ రూపరహితమై అవుటచే, ఆత్మస్వరూపము రూపరహితం కాబట్టి చక్షురాదీంద్రియములకు గోచరమైనది అయితే కాదు. మరియు ఇతరములకు ఏ ఇంద్రియముల చేత కూడా ఈ ఆత్మస్వరూపమును ఎవడును చూడజాలడు. ఈ 96 ఇంద్రియాలతో ఏ ఇంద్రియాలతో కూడా అది నిజమైతేనే దాన్ని చూసేదానికి అవుతుంది. ఈ ఆత్మస్వరూపమును ఎవడును చూడజాలడు. అయితే సంకల్ప వికల్పాది రూపమైన మనస్సును సమయమునర్ప గల హృదయస్థమగు బుద్ధి ఒక్కటియే అట్టి ఆత్మ నెరుగుటకు సాధనము. సంకల్ప వికల్పాది రూపమైనటువంటి మనస్సును సమయమునర్పగల హృదయస్థమగు బుద్ధి, ఆ బుద్ధి ఒక్కటియే నిశ్చయింపజేసేటువంటి బుద్ధి, ఆ బుద్ధి ఒక్కటియే అట్టి ఆత్మ నెరుగుటకు సాధనం. సంకల్పాదిరహితమైన అట్టి బుద్ధిచే, సంకల్పాదిరహితమైనటువంటి అట్టి బుద్ధిచే సమ్యక్ దర్శనము ద్వారా ఆత్మ చూచుటకు శక్యమవుతున్నది. ఎవరు ఈ ఆత్మను బ్రహ్మస్వరూపముగా తెలుసుకుంటున్నారో, ఎవరైతే ఈ ఆత్మను బ్రహ్మస్వరూపంగా తెలుసుకుంటున్నారో వారు జనన మరణ రహితులవుతున్నారు, అనగా ముక్తులవుతున్నారు. దీనికి వ్యాఖ్య చెప్తున్నారు. ఆ బ్రహ్మము యొక్క రూపము ప్రత్యక్షం కాదు. అందుచేత ఎవరునూ అతనిని ఈ చర్మ చక్షులతో చూడలేరు. చక్షులతోనే గాక ఏ ఇంద్రియముతోనూ తెలుసుకొనలేరు. ఇది
ఇంద్రియ గోచరం కాదని మాటి మాటికి చెప్పుట చేత సామాన్య సాధకులు అలస భావముతో తమ ప్రయత్నములను విరమింపక మనస్సును స్వాధీనపరుచుకున్నటకు ప్రయత్నింపవలెను. ఈ ఇంద్రియ గోచరం కాదని మాటి మాటికి చెప్పుడు చేత ఈ సామాన్య సాధకులంతా ఏం చేస్తున్నారంటే అలసటతో ఆ అలసట భావంతో తమ ప్రయత్నములను విరమింపక ఇంకా చూడాల మనస్సును స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మనస్సు వశమైనచో బుద్ధి కూడా బాహ్య విషయముల నుండి మరలి ప్రశాంతి పొందును. ఆ మనస్సు వశమైతే బుద్ధి కూడా బాహ్య విషయాలంతా మర్చిపోయి ప్రశాంతత పొందుతుంది. అట్టి బుద్ధి చేతనే ఆత్మను సాక్షాత్కరింపజేసుకొనగలరు. అట్టి బుద్ధి చేతనే ఆత్మ సాక్షాత్కరింప చేసుకోగలరు. బుద్ధి శుద్ధమైనప్పుడు, ప్రశాంతి నొందినప్పుడు మలిన ఎరుక నశించి శుద్ధమైనటువంటి ఎరుక మాత్రమే మిగులును. ఆ శుద్ధ ఎరుకయే ఆత్మను స్ఫురింపజేయుచున్నది. ఆత్మను తెలుసుకున్నటే అనగా తనను తాను తెలుసుకున్నటే అగుచున్నది. ఈ విధముగా ప్రత్యేక భిన్న పరమాత్మను తెలుసుకున్న వారు అమృతతత్వమును పొందుతున్నారు. దీనికి విశేష వ్యాఖ్య. విశేషమైనటువంటి ఎరుక నిర్ణయాన్ని తెలియజెప్పుతున్నారు. ఎరుక త్రివిధంబులుగా ఉండును. ఎరుక 3 విధాలుగా ఉంది. శుద్ధ ఎరుక అని, మలినపుట ఎరుక అని, మిశ్రపుట ఎరుక అని. శుద్ధ ఎరుక అంతా కూడా జ్ఞాన విశేషముతోటి, బ్రహ్మజ్ఞానంతోటి నిండి ఉంది. మలినపు ఎరుక జడచేతన వ్యవహారముగా, జడ సృష్టిగా ఉంది. మిశ్రపుట ఎరుక జీవ సృష్టిగా ఉంది. ఈ రకమైనటువంటి సర్వసృష్టి భావమును ఎవరైతే తెలుసుకుంటారో, ఈ ఎరుక కేవలం జ్ఞాన వ్యవహారం చేత మాత్రమే నిర్ణయింపబడతా ఉంది. అజ్ఞాన వ్యవహారం అంతా కూడా అజ్ఞాన కారణ నిర్ణయం చేతనే జరుగుతూ ఉంది. కాబట్టి దేహేంద్రియ వ్యాపారం పంచభూత వ్యవహారం నందు మనస్సును లగ్నం కానీయక, ఈ దేహము ఈ వ్యాపార పంచభూత వ్యవహారం నందు మనస్సును లగ్నం కానికోకుండా, బుద్ధిని లగ్నం కానికోకుండా, బుద్ధిగ్రాహ్యమతీంద్రియం రీతిగా శుద్ధ బుద్ధిని, శుద్ధమైనటువంటి చిత్తమును, చిత్తశుద్ధిని, శుద్ధ చైతన్యమును సాధించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రీతిగా శుద్ధత్వం ప్రారంభమైనటువంటి శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, చిత్తశుద్ధి, ఈ రీతిగా శుద్ధమైనటువంటి చైతన్యము, ఆ శుద్ధ చైతన్యం నుంచి శుద్ధ ఎరుక, ఆ రీతిగా లేని ఎరుక, ఆ తరువాత బయలు దర్శనము, ఈ క్రమముగా సాధించి సిద్ధి పొందును. ఇక కాలం సరిపోయింది. 2 నిమిషాల్లో ఈ శ్లోక రీతి అయిపోతుంది. ఒక 2 నిమిషాలు. ఈ రీతిగా జ్ఞాన మార్గములో ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎట్లా ఎవరైతే ప్రయత్నశీలురై సాధన సాధ్యమై గురూపదేశ బోధ చేత మేల్కొన్న వారై, ఆ గురూపదేశం బోధ చేత మేల్కొన్న వారై నిర్ణయాత్మకమైనటువంటి ఈ స్థితులను పొందుతున్నారో వారు అమృతత్వమును సాధిస్తూ ఉన్నారు. అంతేగాని ప్రయత్నమును మధ్యలో విరమించినటువంటి వారు కాదు. అట్లు కానిచో వారు పునఃకింద్రియముల చేత ప్రేరేపింపబడి ఆయా ఇంద్రియముల వ్యవహారం నందే సంలగ్నమైనటువంటి దేహాభిమానం పొంది కర్మబద్ధులై పునఃజనన మరణ చక్రములో పడిపోతారు. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యమును గుర్తెరిగి జ్ఞాన మార్గములో ప్రయాణం చేసి జ్ఞానదేవతు కైవల్యం, జ్ఞానము
చేత కైవల్యాన్ని పొందవచ్చు. ఆ జ్ఞానం చేత కైవల్యాన్ని పొందవచ్చు. జ్ఞానం మాత్రమే కైవల్యాన్ని ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యము కలది. కాబట్టి కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గములలో విశేషమైనటువంటి జ్ఞాన మార్గమును, ఉత్తమ వివేకాన్ని సంపాదించేటటువంటి జ్ఞాన మార్గమును మానవులు అందరూ తప్పక ఆశ్రయించి ఈ కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గములలో విశేషమైనటువంటి జ్ఞాన మార్గాన్ని, ఉత్తమమైనటువంటి ఉత్తమ వివేకమైనటువంటి ప్రసాదించేటువంటి జ్ఞాన మార్గమును మానవులు అందరూ కూడా తప్పక ఆశ్రయించి అట్టి అమృతతత్వమును సాధించవలసినటువంటి తమ జన్మను ధన్యత చెందించుకోవలసినటువంటి అవసరం ఉంది. ఆ నిర్ణయాన్ని స్పష్టముగా తెలియజేస్తూ జీవభావమును, ఆత్మభావమును, బ్రహ్మభావమును, ఎరుకను నిర్ణయంగా తెలియజెప్పి ఈ జీవభావాన్ని, ఈ ఆత్మభావాన్ని, ఈ బ్రహ్మభావాన్ని, ఈ ఎరుకను నిర్ణయంగా తెలియజెప్పి దానికి అతీతమైనటువంటి తద్రహితమైనటువంటి బయలును నిర్ణయం చేసి ఉన్న ఎరుకను, ఉన్న బయలును, లేని ఎరుకను, ఉన్న పరిపూర్ణాన్ని, లేని ఎరుకను, ఇట్లా తద్రహితమైనటువంటి దానికి అతీతమైనటువంటి తద్రహితమైనటువంటి బయలును నిర్ణయం చేసి అమృతతత్వమును నిర్ణయింపజేసినటువంటి విధానము ఈ కఠోపనిషత్తు యందు సూచించబడినది. బలో శ్రీ సద్గురు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై మంగళం జై చెప్పాయి. సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభు, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభు, మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి మునిజన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవ మహనీయ గొనుమి, మంగళారతి మదినందు కొనుమి, మంగళమిస్తిమి మహాదాంకారం బోను, బంగారమను హృదయ పళ్ళె రామున నుంచి, నింగి నేలకు నెలగుచుండిన నిరుకని కర్పూరమునుగొని, మంగళారతి మిస్తిమికమి మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయగొనుమి, మంగళారతి మదినందు కొనుమి, మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక చరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత సద్గురు శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత శ్రీ జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత వీరైతానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ. జై గురు. జై.